Get ready for India's first cinemagical night run. Welcome to the Glow Run at Ramoji Film City. Compete for exciting prizes and gift hampers. It all goes down on March 14th, starting at 5:30 p.m. Let's glow together. Registrations close March 10th. ఆ కిరణ్మయూషలు ఎన్ని బిజినెస్లు ప్లాన్ చేసినా వాటిని ఎలా దెబ్బ కొట్టాలో అలా కొట్టేస్తాను. నువ్వు సూపర్ అక్క. అక్క, ఆ ఉషా కనిపించింది. దాన్ని ఒక ఆట ఆడుకుని మళ్ళీ కాల్ చేస్తానక్క. ఓకే, ఆల్ ది బెస్ట్. హలో ఉషా, ఏంటి కిరణ్ని వదిలేసాక చాలా ప్రశాంతంగా ఉన్నట్టున్నావు? ఇంతకీ ఈ కూలింగ్ గ్లాసెస్ ఎందుకు? కన్నీళ్లు కనబడకుండా దాచడానికా, లేక నిన్ను అంతలా బాధ పెట్టిన కిరణ్ని వదిలేసి మరో అబ్బాయిని వేటాడ్డానికా? కన్నీళ్లు ఎంతో గొప్పవి. అవి మనసుని కడిగేస్తాయి. వాటిని దాచాల్సిన అవసరం లేదు. ఇంకా వేట అంటావా? అది నీలాంటి క్రూర జంతువుల లక్షణం, నాలాంటి మంచి మనుషుల లక్షణం కాదు. నువ్వంత మంచి మనిషివే అయితే నీ భర్త నీ పక్కనే ఉండాలి కదా, మరి లేడే? ఎలాగో నువ్వు కిరణ్ని దూరం పెడుతున్నావు, అలాంటప్పుడు తనని నాకు దగ్గర చెయ్యొచ్చు కదా. నీకు నిజం చెప్పనా? ఆ రాత్రి కిరణ్ నా దగ్గరకొచ్చినప్పుడు తన కళ్ళల్లో నీ మీద ప్రేమ కనిపించలేదు, కేవలం నా మీద ఆకర్షణే కనిపించింది. నోర్ముయ్, ఇలాంటి మాటలు మాట్లాడడానికి నీకెలా ఉన్నా వినడానికి నాకు అసహ్యంగా ఉంది. అంత కోపం ఎందుకు షా? నేనేమైనా లేనిది చెప్తున్నానా? జరిగిందే కదా చెప్తున్నాను. అవును, నీలాంటి నీచులు పక్కనే ఉంటే ఎలాంటి ఘోరాలైనా జరగచ్చు. అయినా నువ్వు గెలిచాను అనుకుని నీకు జరిగిన ఓటమిని మర్చిపోతున్నావేమో. ఒకవేళ నువ్వు గెలిచానని అనుకున్నా అది ఒక మగాడి బలహీనతను మాత్రమే, నా బంధాన్ని కాదు. బంధాన్ని నమ్ముకుని నువ్వేం సాధించావు? ఇప్పుడు పూర్తిగా పాతాళానికి పడిపోయావు. ఆ పాతాళంలో నీకు వెలుగు కనిపించదు, కేవలం చీకటి మాత్రమే ఉంటుంది. నేను పాతాళానికి పడిపోయాను అనుకుంటున్నావేమో, కానీ నేనక్కడ నా ఆత్మగౌరవం అనే పునాదిని నిర్మించుకుంటున్నాను. పునాది మీద నేను కట్టబోయే మేడ ముందు నీ అహంకారం ఒక చిన్న గుడిసెలా మారిపోతుంది. ఆకాశం పాతాళం అని నువ్వు ఎన్ని కవిత్వాలు చెప్పినా ఈ సమాజం నిన్ను ఎలా చూస్తుందో తెలుసా? ఒక భర్త లేని ఆడదానిలాగే చూస్తుంది. ఏ శుభకార్యానికి వెళ్ళినా నిన్ను ఒక అపశకునులాగే చూస్తుంది.